ఈరోజు నిజంగానే నేను పూజ వద్దులే ఈరోజు ఎందుకు కార్తీక పౌర్ణమి నేను చాలా 4 గంటలకే లేచి చేసేదాన్నండి. ఎందుకో ఈరోజు పూజ చేసేకి నాకు మనసు రాలే, వద్దులే అనుకున్నాను. ఏం పూజ ఈరోజు అంటే నాకు ఎవరు కల్లో వచ్చినారో పూలు తీసుకొని ఒక ఆమె పొద్దున్నే వచ్చి నాకు పూలు ఇచ్చేసిపోయిందండి. చేంజ్ లేదమ్మన్నా కూడా ఈ గంపు పూలు నువ్వే తీసుకోమ్మా నాకు రేపి అనిందండి. నాకు ఎవరు కళ్ళు వచ్చినారో ఆమె ముఖం చూసేటప్పటికే ఎక్కడ లేని వెలుగు నాకు వచ్చిందండి. అప్పుడు నేను స్నానం చేసేసి పూజ చేసి ప్రసాదం చేసినానండి. ఎంత నాకే యాదృచ్ఛికం అండి. ఈరోజు పూజ చేయవా అని ఈశ్వరుడు నాకు తట్టి లేపినట్లుందండి నాకు మనసుకి. ఈరోజు పూజ చేయవా, ఎందుకు చేయవు, నా ఆజ్ఞ ఇచ్చినాను నువ్వు చేయాలి పూజ అన్నట్టు నాకు తట్టి లేపినాడండి ఈరోజు. బాగా నేను ఇష్టమైన రోజు అండి కార్తీక పౌర్ణమి అంటే. నాకు ఇష్టమైన రాత్రి అసలు పనుకునేదాన్నే కాదు. రాత్రి అంతా నేను దేవుణ్ణి రెడీ చేసి ఏమంతగా నేను పూజ చేయలేదండి. పెద్దగా చేశాను కానీ ఈరోజు అంతగా నేను పూజ చేయలే. అయినా చేసినాను చూడండి, మనసు పెట్టి చేశాను. అంత ఇష్టంగా ఈరోజు బిసిబేళబాత్ దేవునికి ప్రసాదం పెట్టందే మేము తినమండి. దేవునికి ప్రసాదం పెట్టి బిసిబేళబాత్ చూడండి. దీనికి వాకింగ్ తీసుకోపోతామని చెప్పినాము, అందుకే సైలెంట్గా ఉంది. లేకపోతే ఎంత గొడుగు చేస్తుందో బో అంటుందండి. ఇది వాకింగ్ రోజు ఏం పిలుచుకొని పోవాలంట, అందుకే సైలెంట్గా ఉంది. స్నానం చేసి ఉంది రెడీగా. దేవునికి మంగళారతి చేసి దేవునికి వాకింగ్ పిలుచుకొని పోతానండి నేను. కార్తీక పౌర్ణమి అంటే చేయించుకున్నాడు చూడండి లాస్ట్కి పూజ. మా గురుదేవ ఆజ్ఞ ఇచ్చిన తర్వాత చేయకుండా ఉంటామండి. మా ప్రసాదం మా గురుదేవనే మాకు చెప్పిండేదండి, ప్రసాదం పెట్టి మీరు మంగళారతి చేయాలా అని. మా గురుదేవ ఆజ్ఞ తప్పకుండా పాటిస్తామండి. ఈశ్వరుడు మా గురుదేవ చెప్తే ఈశ్వరుడు మాకు ఆజ్ఞ ఇచ్చినట్టేనండి. గురుదేవ మాట మేము వింటామండి. ఎంత బాగా చూడండి. ఎందుకప్పా ఇన్ని కష్టాలు అంటే, నీకు అద్భుతమైన జీవితం ప్రసాదిస్తాను పాప, ఎందుకు ఆలోచించిస్తాను అంట నాకు చెవులో చెప్పినట్టుంది స్వామి. అద్భుతమైన నీకు జీవితం ప్రసాదిస్తాను, వెయిట్ అండ్ సీ అని చెప్పినట్టున్నాడు స్వామి నాకు. ఎందుకు ఎంతమంది శత్రువులు ఇంట్లోనే AK-47 గన్ లాంటి శత్రువు ఉంటే బయట ఎన్ని శత్రువులు ఉన్నా ఎదిరిస్తామండి. ఇంట్లోనే AK-47 ఉంటే ఎలా ఎదిరిస్తాం చెప్పండి మీరే. బయట ఎంత శత్రువులైనా ఎదిరిస్తాం, ఇంట్లోనే